మాట్లాడారు. ఏ ఎనర్జీ అసలు. ఓకే, ఇదే ఎనర్జీ త్రూ అవుట్ మాకు ఉంటుంది కదా. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ ఎపిసోడ్ లో రౌండ్స్ అన్ని ఆడడానికి మీరు రెడీయా? గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా కన్న ఫోజి కన్న స్పీడుగా టీనేజ్ రైసుకేది సాటి రాదుగా ఏ కాపులైన గుర్తుపట్టలేదుగా మన గుండెలోని దమ్ము కొరవలేదుగా ఓకే విజయ, ఇదే ఎనర్జీని ఇలాగే సింపుల్ గా క్యారీ చేస్తూ మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ ఏంటి ఇంతకి తెలుసుకోవాలని లేదా మీ ఎవరికి ఉంది కదా? ఫస్ట్ రౌండ్ ఏంటో తెలుసుకోవాలని ఉంది కదా? ఏంటి ఇంతకి ఫస్ట్ రౌండ్ ఏంటి? మరి ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఒకసారి ఫేస్ ఒక లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో. చెయ్యి చూసావు ఎంత రఫ్ గా ఉందో? రఫ్ ఆడిచ్చేస్తా. సో ఇవే డైలాగ్స్ మన స్టూడెంట్స్ అందరూ చెప్పడానికి రెడీగా ఉన్నారు. అదిరిపోతుందో లేదో మీరు కూడా చూసి చెప్పేసేయండి. కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరు వాడలేరు. కత్తులు పక్కకు పెడదాం, ఫస్ట్ పెన్ను వాడదాం. వాడక చాలా రోజులు అవుతుంది కరెక్ట్ కదా? సరే చాలా ఉన్నాయి ముందు అబ్బాయిలకు, అప్పుడు చూపిస్తాను. నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి లెక్క ఉంది. అంతే కదా చెప్పింది. చాలా ఉంది కొంచెం. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోదు, నేను తీసుకున్నాను అంతే తేడా. మీతో అంతా సేమ్ టు సేమ్. వచ్చిందా నీకు? కొంచెం కొంచెమే గడ్డ ఉంది పాపం. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్, సింహం సింగిల్ గా వస్తుంది, ఇప్పుడు మంకీస్ అరుస్తూ ఉంటాయి. ఓన్ డైలాగ్. యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా, ఓవర్ యాక్షన్ చేస్తే ఎంజాయ్ చేస్తా. फाइन, थैंक यू सो मच. हम क्या शरीफ हो गए, पूरी दुनिया बदमाश हो गई. మా ఊరు నాకు చాలా ఇచ్చింది, ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతాం. ఎప్పుడు ఇచ్చేస్తాం? లేదంటే ఏమిచ్చింది? లావ్ అయిపోతాం. సూపర్. నెక్స్ట్, రావటం మాత్రం లేట్ అవుతుందేమో కానీ రావటం మాత్రం పక్కా. అది అమ్మాయిల జోష్ అంటే కాదు, అమ్మాయిల జోష్ ఇలా ఉండాలి. వీలైతే Don't trouble the trouble. If you trouble the trouble, trouble will say trouble. I am not trouble. I am the truth. వీలైతే ప్రేమిద్దాం dude. పోయేదేముంది, తిరిగి ప్రేమిస్తారు. అంతే. చలో నైస్ గా. ఎవడు కడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతా వాడే పండుగాడు. నా పందులు గుంపులు చేస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది. వస్తాయి. ఏమంటివి జాతి నపమున సూత సూతుల నిర్వక అర్హత లేదందువా? ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జనం పెట్టిది, అట్టి గుబుకు సాకారమైన నీ సంభవం పెట్టిది, మట్టి కుండలో పుట్టిది కదా నీదే కులము. ఇంత ఏళ్ళ అస్మత్ పితామహుడు గురుకుల పుత్రుడైన శాంతనుడు శివసముద్రపు భార్య అయిన గంగా గర్భమును జనించలేదా? ఈయనదే కులము. నాతో చెప్పిస్తేమయ్యా, మా వంశపూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ భగవు ఊర్వశీపుత్రుడు కాడా? ఆయన పంచమజాతి కన్య అరుంధతి శక్తి అంది చెండాలను. సింగిల్ టేక్ లో అదరగొట్టా. అవును, నిజంగా చెప్పు, ఎన్ని డేస్ పట్టింది నీకు ఇది ప్రాక్టీస్ చేయడానికి? మామూలుగానే నేర్చుకున్నా. వెరీ నైస్. సో నీకు మంచి మెమరీ ఉంది. ఓకే, అసలు బాను మా బాయ్స్ అయితే డైలాగ్స్ తో అదరగొట్టేశారబ్బా. మీ గర్ల్స్ ఏదో ఇప్పుడు బాయ్స్ మా అమ్మాయిలు ప్రతి ఒక్క అమ్మాయి సూపర్ గా చెప్పింది ఒక్కొక్క డైలాగ్. నువ్వేం చెప్తున్నావు విజయ? ఓకే, మా అబ్బాయిలు ఎలా చెప్పారని మీరు చూసారు కదా. ఓకే, ఇంకా దీనికన్నా అదరగొట్టేటట్టు ఆడటానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఫస్ట్ రౌండ్ ఏంటి తెలుసుకుందామా? మన ఫస్ట్ రౌండ్ పరుగు.
నైస్. సో మా బాయ్స్ సిద్ధంగా ఉన్నారు, మీ గర్ల్స్ సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఉన్నాం, మేమైతే రెడీగా ఉన్నాం. ఫస్ట్ మనం రెడీ ఉన్నామో లేదో తెలియాలంటే ఒక్క పిచ్ లో మనం పరుగో అనాలి. ఓకే, పరుగో. చాలా విజయ్, మేమైతే రెడీగా ఉన్నాం. ఫస్ట్ మేము ఆడుతున్నాం. ఓకే లేదు, మా ఫస్ట్ బాయ్స్ ఆడతారు. బాయ్స్ ఫస్ట్ బాయ్స్ ఆడతారు. చలో టేక్ టేక్ టుక్కు టేక్ బతకనియాలా? బతుకుతారు కానీ బతుకుతారు. చెప్తాం. ఓకే, ఫస్ట్ మా బాయ్స్ ఆడతారు. సో బాయ్స్ రెడీ? రెడీ. విజయ, మీకేమైనా అనిపిస్తుందా అబ్బాయిలని ఇలా చూస్తుంటే? యాక్చువల్ గా ఎలా అనిపిస్తున్నారు అంటే 5 హీరోలు ఈ కట్అవుట్ ఏం లేదు, మీరు ఇవి వేసుకున్నారు, వీళ్ళకి తెలియదు విజయ్. యాక్చువల్ గా మీరు కూడా క్లియర్ గా అయినండి. ఆ కార్నర్ లో ఇక్కడ పోల్ ఉంది కదా, ఈ పోల్ కూడా క్రాస్ అయ్యి ఆ కార్నర్ లో అక్కడ బౌల్ కనిపిస్తుందా? ఆ బౌల్ లో ఒక 5 బాల్స్ ఉన్నాయి. ఈచ్ పర్సన్ ఒకే ఒక్క బాల్ తీసుకుంటాడు. రైట్, ఆ బాల్ తీసుకొని ఫస్ట్ ఇక్కడ ఎవరైతే రీచ్ అవుతారో దే విల్ బి ద విన్నర్స్. బాయ్స్ నుంచా గర్ల్స్ నుంచా ఎవరు ఎక్కువ తక్కువ టైంలో రీచ్ అవుతున్నారు? ఓకే మాకు అర్థమైపోయింది కదా. ఆల్ ది బెస్ట్. బాగా పరిగెత్తండి, కాకపోతే కొంచెం స్లోగా వెళ్ళండి. రాకండి, ఎందుకంటే మేము ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా క్యారీ చేయలేదు. ఓకే, మన జాగ్రత్తల్లో మనం ఉన్నాం కదా, సో అవన్నీ పట్టించుకోకూడదు. అంటే పరుగో. నువ్వు ఒక్కసారి స్టాప్ వాచ్. నువ్వు ఉన్నావు కదా. ఓకే, గెట్ సెట్ గో. బాయ్స్, వీళ్ళు ఇలా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కొన్ని డిఫరెంట్ మంకీస్ వచ్చాయి షోస్ లోకి. మంకీస్ విత్ కలర్ఫుల్ షూస్. ఓకే, నేను చెప్పాలి ఇక్కడ. బాయ్స్ 3, 2, 1 గో. విజయ, బాను, మనం ఏం చేస్తున్నాము? 5 పరిగెత్తడం స్టార్ట్ చేయగానే టైమర్ ఆన్ చేస్తున్నాము. ఎవరైతే ఫస్ట్ వచ్చి అంటే టీం కదా, సో టీమ్ లో ఎవరు ఫస్ట్ వస్తే అక్కడ టైమర్ ని ఆఫ్ చేసేస్తున్నాం. అలా జరిగి మా బాయ్స్ 45 సెకండ్స్ 0.89 లో రీచ్ అయ్యారు. అండ్ సరే, అలాగే మా అమ్మాయిలు చెప్పింది కరెక్ట్ తెలుసా? మేమేం చెప్పాం? మంకీస్ ఏం చేస్తాయి? జంపులు చేసుకుంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి. అయితే ఇవన్నీ ఏ మంకీస్ ఇవి? మంకీస్ అని ఒప్పుకున్నారు కదా. సో వండర్ఫుల్ గా గర్ల్స్ గెలిచేశారు. సో చప్పట్లు కొంచెం ధీరేగా. యాక్చువల్ గా చెప్పాలంటే ఫస్ట్ పర్సన్ దగ్గర టైమర్ ఆఫ్ చేస్తాం కాబట్టి ఏదో అదృష్టం కొద్దీ గెలిచారు. కానీ లాస్ట్ కి ఒకరు నడుచుకుంటూ వస్తే అక్కడ టైమర్ ఆఫ్ చేస్తే ఎలా ఉండేది? అది కూడా అద్దిరిపోయి ఎలా ఉండేది? సో ఎలా ఉంది పరుగు అని ఫస్ట్ కమ్ ఫార్వర్డ్. నీ పేరు? రవికాంత్. పరుగో ఎలా అనిపించింది? పరుగో చాలా సూపర్ గా ఉంది.
ఎందుకని బాగా ఎంజాయ్ చేసాం దీంట్లో. ఫస్ట్ టైం ఆ షూ వేసుకోవడం ఎలా ఉంది, ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది నీకు? చాలా థ్రిల్లింగ్ గా ఉంది, ఓకే, బాగా ఎంజాయ్ చేశాను. బాగా ఈ ఎండలో ఎంజాయ్ చేసిరండి. అవును, of course, అబ్బాయిలకి ఏం కావాలన్నా ఏం లేదు కదా అవన్నీ మీకు. అలవాటే కదా. నీ పేరు? మనోజ్. మనోజ్, నీకెలా అనిపించింది పరుగు పరుగు? చాలా ఎంజాయ్ గా ఉంది, చాలా ఎంజాయ్ చేసాం. దేనికోసం ఎంజాయ్ ఉంది, చాలా ఎంజాయ్ ఎందుకు చేసావు? ఎండలో గ్రౌండ్ లో షూ వేసుకొని నడవడం చాలా థ్రిల్లింగ్ గా అబ్బాయికి ఉంది. ఎప్పుడు కొత్త కొత్తగా కావాలి, సో ఆ కొత్త ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేశారు, సింపుల్. ఆశీష్, నీకెలా అనిపించింది పరుగు పరుగు? అవసరం ఉంది, చాలా ఎంజాయ్ చేసాము. ఓకే, వెరీ నైస్, Thank you. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది పరుగు పరుగు? పరుగు మమ్మీ ఏయ్, నువ్వు చూడు మనల్ని ఏమంటున్నారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. నీ పేరు? నా పేరు కృష్ణ కళ్యాణ్. ఎలా అనిపించింది పరుగు పరుగు? పరుగు రౌండ్ చాలా ఎంజాయ్ చేసిన. సన్లైట్ లో పరిగెత్తిచ్చారు బానే. గుడ్. బానే గుడ్. సన్లైట్ లో మనసులో తిట్టుకుంటూ పైకి అవునా? మనం ఎందుకు మనం ఎందుకు తిట్టుకుంటాము, మీరు తిట్టుకుంటారు కాబట్టి తిట్టుకోము. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ ఎనర్జీ డబల్ ఎంజాయ్ చేస్తున్నాం. నీ పేరేంటి? వినీషా. వినిషా, నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? పరుగు రౌండ్ చాలా బాగుంది. ఆ స్లిప్పర్స్ వేసుకొని నడవడానికి అండ్ స్లిప్ అవుతుందని భయపడుతూ ఉండగా కూడా ఎగ్జాక్ట్ గా రన్ చేసి గెలవడంలో చాలా మంచిగా అనిపించింది. యాక్చువల్ గా 45 సెకండ్స్ మనం డ్యూరేషన్ మనసులో పెట్టుకొని ఉరికినట్టున్నాం కదా. సర్లే, ఆపే గానీ. అక్కడ ఏం మాటలు లేవు కదా, అందుకే ఇక్కడ jealous మనకి ఉంది. మాటలు వస్తాయి, start అయినాయి. ఇక అయిపోయింది, ఒక్క రౌండ్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడ మాటలు వస్తాయి. నీ పేరేంటి? నా పేరు మహేశ్వరి. మహేశ్వరి, నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? పరుగు చాలా బాగుంది, పరుగు తీసినట్టుగా ఉంది. పరుగు తీసినట్టుగా ఉంది. పరుగే తీసావు, గెలిచావు అందుకే. గెలిచాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, థ్రిల్లింగ్ గా కూడా ఉంది. ఎందుకు ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఎందుకు థ్రిల్లింగ్ గా? అంటే రన్ చేస్తున్నప్పుడు అవి ఫోల్డ్ అవుతూ కింద పడిపోతామేమో అని భయం వేసింది కూడా. భయం వేసింది. నీకు ఇంట్రెస్టింగ్ గా ఉంటే మాకు టెన్షన్ గా ఉంది, అవి ఎక్కడ ఇరిగిపోతాయా అని ఫోల్డ్ చేసి తీసుకెళ్లారు, మరి అది రావట్లేదు. ఓకే. అవంతి, నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? పరుగు రౌండ్ చాలా బాగుంది. ఆ స్లిప్పర్స్ వేసుకొని నడుస్తుంటే కింద పడతానేమో అని భయం వేసింది ఫస్ట్, కానీ చాలా ఎంజాయ్ చేసినాం. చాలా బాగుంది, చాలా బాగుంది. ఈ పేరేంటి? శ్రీజ. శ్రీజ, నీకెలా అనిపించింది పరుగు పరుగు రౌండ్? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకు పరిగెత్తింది కదా అందుకే. చాలా ధీరేగా వచ్చింది కదా. చెప్పాం కదా మేము, మీ టైం నువ్వు వచ్చిన టైం కనుక పిల్లల మీద మీ ఓకే ఫైన్. సో బాను, మన ఫస్ట్ రౌండ్ పరుగు అయిపోయింది అండ్ ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి వచ్చేసాం. సెకండ్ రౌండ్ ఏంటి తెలుసుకోవాలని లేదా మీకు? సెకండ్ రౌండ్ చూద్దామా? సెకండ్ రౌండ్ ఏంటి? హెడ్ విత్ మాస్క్. ఒకసారి చెప్పండి. హెడ్ విత్ మాస్క్. యాజ్ యూజువల్ గా నా టీం ఇద్దరు వస్తారు, సో 2 బాయ్స్ వచ్చేసేయండి. Girls come. బాను, ఒక మాట, ఈ రౌండ్ లో మా బాయ్స్ అని మీ గర్ల్స్ అని కాకుండా కాసేపు మనం ఇద్దరం ఫిట్టింగ్ పెడతావద్దు, నేను అసలు ఒప్పుకోనే ఒప్పుకోను. నేనేం ఫిట్టింగ్ పెట్టట్లేదు, కాస్త ఫ్రెండ్స్ అవుదాం అంటున్నాను. దీంట్లో ఏమి ట్విస్ట్ ఏం లేవు కదా. ఏ ఫ్రెండ్ అవుతావా లేకపోతే మనం ఓకే. సో యాజ్ ఇట్ ఈస్, ఒక రట వెళ్ళిపోండి, ఒక అబ్బాయి వచ్చి. ఓకే, నేను ఒకరిని పిక్ చేసుకుంటాను. కమ్.
సో యూ కమ్ హియర్. ఓకే ఫైన్. సో ఒకసారి మీరిద్దరు కూడా ఫ్రెండ్స్ షేక్ హ్యాండ్ ఇస్తూ ఫ్రెండ్స్ అంటూ. ఓకే ఓకే షేక్ హ్యాండ్ ఇవ్వండి. అరే ఒకటే కాలేజ్ మనం. ఓకే ఓకే మీరిద్దరు ఫ్రెండ్స్ రైట్. Okay. ఇది ఎందుకు అంటే ఇంతసేపు మేము కొట్లాడుతున్నాం కదా, కొట్లాడకుండా సరదాగా ఆడదాం అని చెప్పి. ఓకే అంతేనా? ఓకే కాస్త మా గొడవలు పక్కన పెట్టి హ్యాపీగా ఆడేద్దాం. హెడ్ విత్ మాస్క్. సో మనం అంతా ఘోరంగా ఇక్కడ కాకుండా ఒకసారి. స్వీట్ గా బాణం హెడ్ కి మాస్క్ సిద్ధంగా ఉంది విత్ స్మైల్. అండ్ మా టీం నుంచి ఒకరు రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఓకే సో నీ పేరేంటి? దేవేందర్ రెడ్డి. దేవేందర్ రెడ్dy is ready from my team. And what about yours? నీ పేరేంటి? శివకుమార్ యాదవ్. శివకుమార్ యాదవ్. Hey. వాయిస్ రాలేదన్నారు, వాయిస్ వస్తే మళ్ళీ తట్టుకోలేరు. ఓకే అవునా? రెడీయా? సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏంటి? మీ ఇద్దరు హెడ్లకి ఈ మాస్క్ ఇచ్చేస్తాము. ఓకే అండ్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడమే మా పని. అండ్ మిమ్మల్ని ఒక్కొక్క సైడ్ లో వదిలిపెట్టేస్తాము. మీ ఇద్దరు ఒకరినొకరు ఎత్తుక్కొని ఈ బాల్ ఎవరైతే తక్కువ టైంలో నా చేతికి ఇస్తారో అంటే తీసుకుంటారో ఎవరైతే తీస్తారో దే విల్ బి ద ఫైనల్ విన్నర్స్. ఓకేనా? సో దేవేందర్ నువ్వు ఫస్ట్ తొందరగా తీసి బాల్ నీ చేతిలో పట్టుకుంటే మనం విన్నర్స్ అవుతాం. సో రెడీ ఫర్ ది మాస్క్. అక్కడ చూడు ఒకసారి. నవ్య దేవేందర్ ని గైడ్ చేస్తూ ఉంటుంది. అంతే. ప్రియాంక నువ్వు శివాన్ గైడ్ చేస్తావు. ఓకే హాయ్ చెప్పు రెండు చేతులతో. హాయ్ శివ నువ్వే. హాయ్. ఓకే ఒకసారి ఇక్కడ హాయ్ చెప్పు. హాయ్. హాయ్. ఒకసారి అక్కడ చూడు. ఒకసారి ఒక మంచి స్మైల్ ఇవ్వు. మళ్ళీ ఫేస్ కనిపించదు కదా, అందుకే ఇప్పుడు చలో ప్రియాంక హాయ్. ఒక స్మైలీ స్మైల్. ఫైన్ రెడీ 1 చూడు. 2 ఓకే 3. ఓకే అక్కడ చూడు ఒకసారి హాయ్ చెప్పు. అక్కడ హాయ్ చెప్పు. ఓకే శివ నువ్వు ప్రియాంక అడ్రస్ చేస్తూ యూ గివ్ హర్ డైరెక్షన్. రెడీ టైమర్. ఓకే స్టార్ట్. ప్రియాంక రెడీ ప్రియాంక. నవ్య బ్యాక్ 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 నవ్య బ్యాక్ 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 లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 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 బ్యాక్ 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 లెఫ్ట్ 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 కమ్ ఫ్రంట్ రైట్ ఫ్రంట్ స్ట్రేట్ రైట్ 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 బ్యాక్ బ్యాక్ స్ట్రేట్ టర్న్ లెఫ్ట్ స్టాప్ స్టాప్ లెఫ్ట్ అలాగా ఉండు కొంచెం టర్న్ లెఫ్ట్ స్ట్రేట్ రైట్ స్ట్రేట్ Stop.
ఓకే We are all right. విజయ అబ్బా ఈ రౌండ్ అయితే చాలా ఫనీగా ఫుల్ టు నవ్వుతూ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ సక్సెస్ఫుల్ గా అయిపోయింది. ఒక్కడు మాత్రం అక్కడ క్యాప్ పెట్టుకొని సీరియస్ గానే చూస్తున్నాడు. నువ్వు ఏం మాట్లాడతావు, ఎంతసేపు మాట్లాడతావు అన్నట్టు. బుక్ చేద్దామా? వద్దులే, వద్దు కదా? వద్దు. బట్ వెరీ నైస్. సో ఫనీగా అయిపోయింది కదా రౌండ్ అంతా. మీరు ఎంజాయ్ చేశారా? ఒక్కసారి ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా ఎంటర్టైన్ అయ్యారు అన్నది ఒక్కసారి అక్కడ చెప్పేసాయి. శివ మాస్క్ అనే రౌండ్ చాలా ఎంజాయ్ గా అనిపించింది. ఎందుకని? ఇలాంటి గేమ్స్ మేము చిన్నప్పటి నుంచి ఆడలేదు, కానీ బాగా థ్రిల్లింగ్ గా ఉంది. వండర్ఫుల్. ఓకే సూపర్. ఫైన్. ప్రియాంక షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. చెప్పు, నీకు ఎలా అనిపించింది ఈ రౌండ్? హెడ్ విత్ మాస్క్ చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది అండ్ ఐ వాస్ కన్ఫ్యూజ్ టోటలీ. వై కన్ఫ్యూజ్డ్? ఏం కనిపించట్లేదు. నా పక్కన ఎవరో ఉన్నట్టు అన్న ఫీలింగ్ ఉన్నదన్నమాట. కార్తిక్ శివ పొజిషన్ ఏంటంటే ప్రియాంక ప్లీజ్. నీ పేరు? నవ్య. ఎలా అనిపించింది నవ్య నీకు హెడ్ విత్ మాస్క్? హెడ్ విత్ మాస్క్ చాలా ఫన్నీగా ఉంది, చాలా ఎక్సైటెడ్ గా ఉంది. అసలు ఏం అర్థం కాలేదు. నవ్య నేను ఒకటి అడుగుతాను, వాస్తుని ఫాలో అవుతావా? అవ్వవు కదా. ఇక ఆ కార్నర్కి వెళ్తున్నావు ఇటు రమ్మంటే. అసలు ఏం కనపడట్లేదు. ఓకే. హెడ్ విత్ మాస్క్ గేమ్ ఇస్ ద వండర్ఫుల్ గేమ్, ఇస్ మైండ్ బ్లోయింగ్. ఎక్సైటింగ్ గా ఉంది ఈ గేమ్. చిన్నప్పుడు కూడా ఎప్పుడు ఆడలేదు అసలు ఈ గేమ్. నవ్య తన యొక్క గైడెన్స్ ఇచ్చి చాలా హెల్ప్ చేసింది దీనిలో. విన్నర్స్ ని అనౌన్స్ చేసే టైం వచ్చింది. ఓకే ఫైన్. ఫస్ట్ నేను నా టీం టైం చెప్తాను. సో నా టీం టైం ఓవరాల్ గా 2 minutes. ఓ వెరీ నైస్. వెల్ ప్లేడ్ యాక్చువల్లీ, వెరీ నైస్. సో విజయ, నా టీం టైమర్ వచ్చేసి 47 seconds. ఓకే. కాదు చప్పట్లు ఇలా కూడా కొట్టుకుంటారా? హైఫై ఇలా ఇస్తారు. హైఫై అంటారా? మనం ఇద్దరం కూడా కలిసి ఆడాం కాబట్టి. ఓకే. సో మనం ఫ్రెండ్స్ కదా, సో ఎవరు గెలిస్తే ఉంది? ఏంటి? మనమే గెలిచామన్నమాట. ఫస్ట్ రౌండ్ పరుగు సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ సెకండ్ రౌండ్ ఏంటి, హెడ్ విత్ మాస్క్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది. అండ్ ఈ థర్డ్ రౌండ్ ఏంటి, మన థర్డ్ రౌండ్ మమ్మమ్మాస్. ఇక్కడ చూస్తే మమ్మమ్మాస్, మరి ఇక్కడ రింగులు ఉన్నాయేంటి? రింగులతో ఆడాలా ఇప్పుడు? అది ఇప్పుడు మనం ఈ డిస్కషన్స్ కన్నా నేను అమ్మాయిని ఎంత చేస్తాను. ఎప్పుడు ఏంటిది, నువ్వు ఎప్పుడు డామినేటింగ్, ఎప్పుడు మా అమ్మాయిని పిలుస్తా ఉంటావు. లేదు, ఇప్పుడు ఫస్ట్ మా బాయ్స్ వస్తారు. బాయ్స్ కమ్ విత్ నీరసం, గర్ల్స్ కమ్ విత్ ఎనర్జీ. సో బాను, మమ్మమ్మాస్ ఈజ్ లైక్ చాలా ఫనీ రౌండ్. సో ఈ కట్అవుట్ చూస్తుంటే ఇద్దరిని ఎప్పుడెప్పుడు ఆడించాలా అని వెయిటింగ్ అనమాట. మన ఫ్రెండ్షిప్ ఇంకా అప్పుడే కట్ అయిపోలేదు, మన ఫ్రెండ్షిప్ ఇస్ స్టిల్ కంటిన్యూ. ఈ రౌండ్ లో కూడా మనం ఇద్దరం ఫ్రెండ్సే. సో యాజ్ యూజువల్ గా ఒక నగర పంపించేస్తాను, నువ్వు ఒక దగ్గర పంపించు. వెళ్ళాలా అన్నట్టు వెళ్తుంది. ఓకే ఫైన్. ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు, మీ ఇద్దరు ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారా? రెడీ. కాకపోతే ఇక్కడ మా టీం నుంచి ఒకసారి కట్అవుట్ పేరు చెప్పవా? బెల్సన్. ఓకే కమ్ ఫార్వర్డ్. పేరు శ్రీనాథ్. ఓకే శ్రీనాథ్ కమ్ ఫార్వర్డ్. విజయ, ఈ రింగ్ ఈ కార్నర్ లో అండ్ నాకు ఒక స్మైలీ కావాలి. సో ఒక స్మైలీ అందులో ఉంటుంది అండ్ ఒక స్మైలీ ఈ రింగ్ లో ఉంటుంది. మరి ఆ రోప్ ఏంటి? ఈ రోప్ ఏంటంటే ఒకసారి మీరు ఇద్దరు ఫస్ట్ ఇక్కడ రండి. ఓకే సో ఫస్ట్ బాయ్స్ ఆడుతున్నారు. సో బాయ్స్ లో ఫస్ట్ విల్సన్ అండ్ యూ శ్రీనాథ్ కమ్. ఓకే సో ఇప్పుడు మీ ఇద్దరులో శ్రీనాథ్ అండ్ విల్సన్, మీ ఇద్దరులో ఎవరైతే ఫస్ట్ మీ సైడ్
they'll be the winners. ఓకేనా? సో మీరిద్దరు పడతారా, బాలే తీసుకుంటారా, కొట్టేకుంటారా అనేది మాకు తెలీదు. 1 2 3 స్టార్ట్. సో ఇప్పుడు గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ వచ్చేసేయండి. మా టీం నుంచి ఒక అమ్మాయి రెడీగా ఉంది. లేదు ఈ ఎనర్జీని ఈ అబ్బాయిలు బీట్ చేయలేరు. అమ్మో మమ్మ మాస్ లో అసలు ఇక్కడ ప్రత్యూష్ అండ్ అఖిల కూడా ఫుల్ జోష్ గా ఉన్నారు. సో గెట్ సెట్. రెడీ కదా? రెడీ. చలో గెట్ సెట్ గో. సో విజయ, ఈ మామా మాస్ రౌండ్ కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది కాబట్టి ఇక్కడ బెల్సన్ అండ్ శ్రీనాథ్ కూడా ఇద్దరు ఆడారు. అండ్ వీళ్ళది లీస్ట్ టైమింగ్ ఏంటంటే 2 minutes లో వీళ్ళిద్దరు కంప్లీట్ చేస్తారు, రైట్? అండ్ కమింగ్ టు గర్ల్స్, అఖిల అండ్ ప్రత్యూష వచ్చేసి 1 minute 29 seconds తో గెలిచారు. సో విన్నర్స్ అఖిల. మన టీం. ఎలా అనిపించింది మమ్మ మాస్? మమ్మ మాస్ రౌండ్ చాలా బాగుంది. చిన్నప్పుడు మూమెంట్స్ అన్ని గుర్తుకొచ్చాయి. ఇట్ ఈస్ సింప్లీ సూపర్. వెల్సింగ్ చెప్పు, మమ్మ మాస్ రౌండ్ ఎలా అనిపించింది? మమ్మ మాస్ రౌండ్ ఎలా ఉందంటే చెప్పలేము కూడా, ఎందుకంటే టీవీ షో కాబట్టి ఆడాం, గెలిచాం మేమే. నువ్వు అక్కడ వరకు వెళ్ళావు, సడన్ గా చూస్తే శ్రీనాథ్ అట్టు తీసుకెళ్ళిపోయాడు కదా, అప్పుడు ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే అతను గెలిచినట్టు అనిపించింది. ఇంకేం చెప్తాను. ప్రతిష నీకు ఎలా అనిపించింది మమ్మ మాస్ రౌండ్? మమ్మ మాస్ రౌండ్ చాలా బాగుంది. ఐ ఎంజాయ్ లాట్. అఖిల నేను లాగినప్పుడు ఎలా అనిపించింది చెప్పవా? రావాలి అలాగే లాగిందంట. శ్రీనాథ్ చెప్పు, నీకు ఎలా అనిపించింది మమ్మ మాస్ రౌండ్? మమ్మ మాస్ రౌండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మాస్ ఉందా క్లాస్ ఉందా? మాసే ఉంది, అందుకే గెలిచిన మనం. ఈజీగా లాగగలిగావా బెల్స్ ని? ఫస్ట్ తనే గెలుస్తాడు అనుకున్నాం, కాకపోతే నేనే కొంచెం ట్రై చేసా, గెలిచాను. ఈ రౌండ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంది. జిల్జిల్జిగా షో చాలా ఎక్సైటింగ్ గాను చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది. ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఇన్ జోష్. ఓకే ఫైన్. విజయ, ఈ 3 rounds కూడా సక్సెస్ఫుల్ గా అయిపోయింది కాబట్టి ఇది ఫైనల్ బ్యాటిల్ రౌండ్. నేను మాత్రం రెడీగా ఉన్నాను, మరి నువ్వు రెడీగా ఉన్నావు? లేవు, నేను రెడీగా ఉన్నాను. మన ఫైనల్ రౌండ్ సై అంటే సై. సై అంటే సై ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ వచ్చేసేయండి. నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని కాసేపు ఈ అమ్మాయితోని మీరు అడ్జస్ట్ అయ్యి ఆడిపోండి. గర్ల్స్ ఒక మాట చెప్తున్నాను చూడు, అబ్బాయిలు ఎప్పుడు నమ్మకూడదు. ఇదే ఎనర్జీతోని నా కోసం సై అంటే సై. సో ఇక్కడ ఇన్స్పిరేషన్ అస్సలు తీసుకోకండి, మా ఎనర్జీ లెవెల్స్ మనకు తెలిసిపోతుంది కదా. ఓకే, అవన్నీ సపోర్ట్ చేశారు, అవన్నీ మాటలు లేవు వాళ్ళ దగ్గర. సో గర్ల్స్, సై అంటే సై మనకు ఒక మాక్ చూడాలి, డెమో చూడాలి కదా, ఎలా ఆడతారన్నది తెలీదు.
డెమో చూడడానికి ఎప్పుడు ఎవరు ఉంటారు మనకి? ఉన్నారు కదా 5 మీరు చూపించండి. రైట్. సో కోతులు ఉన్నారంట, కోతులు మీరు చూపిస్తే మేము ఆడుతా అంటున్నారు. సై అంటే సై. చాలా కలర్ఫుల్ గా ఉంది కార్పెట్, ఫ్లవర్స్, ఫ్రూట్స్, చాక్లెట్స్, బాల్స్. ఈ కార్పెట్ అయితే ఇంకా సూపర్ గా ఉంది. అండ్ ఈ కార్పెట్ లో మీ బాయ్స్ వచ్చి ఆడి ఒక రేంజ్ లో ఉంటది. అబ్బాయిలు ఏం చేసినా రైట్. ఇప్పుడు అబ్బాయిల్లో ఎవరి కార్పెట్ లో పడుకోవాలన్నది మేము డిసైడ్ చేస్తారంటే మనకు కూడా ఉంది. ఒక్క నిమిషం, నీ పేరేంటి? అజయ్. సో మాకు అజయ్ కావాలి. అజయ్ 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 అజయ్. సో అజయ్ కమ్. మనకి అజయ్ ఇందులో పడుకొని చాక్లెట్స్ అన్ని పిక్ చేయాలి. ఏమంటారు? అప్పుడు మనకి ఏం పాట గుర్తొస్తుంది? చిన్ని తండ్రి నిన్ను చూడగా. ఓకే నైస్. సో నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సింపుల్ గా ఏం లేదు. అజయ్ ఇందులో పడుకుంటాడు, నలుగురు ఫ్రెండ్స్ పడుకుంటాడు. నలుగురు ఫ్రెండ్స్ ఇక్కడ క్యారీ చేస్తూ ఆ ఎండ్ వరకు వెళ్ళి ఉన్న చాక్లెట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్ కానీ, బాల్ కానీ అన్ని పిక్ చేసుకొని ఒకే రౌండ్ లో అక్కడ వరకు వెళ్ళే వరకే పిక్ చేసుకుంటారు. రిటర్న్ లో ఎవరు పిక్ చేసుకోరు, ఇక్కడికి వచ్చి ఆగుతారు. ఫైనల్ గా యాక్చువల్ గా ఇంత క్లియర్ గా మీకు ఎందుకు చెప్తున్నానంటే, బాల్ కి ఒక కౌంట్ ఉంటుంది, ఫ్లవర్ కి ఒక కౌంట్ ఉంటుంది, చాక్లెట్స్ కి ఒక కౌంట్ ఉంటుంది, ప్రతి దానికి ఒక కౌంట్ ఉంటుంది. సో మాక్సిమం అన్ని పిక్ చేసుకోవడం. రెడీ? రెడీ? కొందరికి అర్థం కాదని మనకు అర్థమైంది కదా. ఓకే సార్. ఓకే ఫైన్. ఓకే చలో గెట్ సెట్ గో 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 గో. మీ అజయ్ చాలా ఎక్కువగా కలెక్ట్ చేశాడు కాబట్టి మనం కౌంట్ చేస్తూ అలసిపోతాము. స్టార్ట్ విత్ ఫ్రూట్స్. 1 2 కౌంట్ 3 4 5 6 7 8 9 10 11 12 13. ఓకే 13 ఫ్రూట్స్ ఉన్నాయి. చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 chocolates. సో ఇప్పుడు ఫ్లవర్స్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వన్ ఫ్లవర్ అంతే. అండ్ ఇప్పుడు బాల్స్ 1 2 3 ఎట్ ఎ టైం వేస్తాడు. 3 బాల్స్. ఓకే ఇంకా మీరు లేవచ్చు. మనం సెలెక్ట్ చేసింది ఈ కోతి బ్యాచ్ హెడ్ కదా. సో సింహం బ్యాచ్ హెడ్ నేను చెప్తున్నా. హలో సింహం, ఎవరు ఇక్కడ సింహం? Get set go. Hey.
1 2 3 4 5 6 7 8 9 టోటల్ 19 చాక్లెట్స్. సరేలే చెవిలో పువ్వు బాగానే పెడుతున్నావు కానీ అండ్ ఇప్పుడు ఫ్లవర్స్ కౌంట్ చేద్దాం 1 ఫ్లవర్ బాల్స్ కౌంట్ చేద్దాం 1 2 3 4 ఓకే 4 బాల్స్ అండ్ ఇప్పుడు ఫ్రూట్స్ కౌంట్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చేతిలోంచి వచ్చింది 12 ఫ్రూట్స్ ఓకే సో మనం పిక్ చేయడం 4 వెరైటీస్ పిక్ చేసాం ఏంటంటే చెప్పండి ఒకసారి మైక్ లో అండ్ బాల్స్ ఓకే సో అలా సింపుల్ గా pick- 2 సార్లు చాక్లెట్స్ అంటే అమ్మాయిలు అంటే ఆబ్వియస్ గా సో ఇప్పుడు 4టికి ఫ్లవర్స్ ఇష్టం కదా అవును ఎందుకు ఇష్టం అంటావు అవును మీకు ఫ్లవర్స్ అంటే ఎందుకు ఇష్టం చెవులో పెట్టుకోండి సో రెడీ ఫస్ట్ మీ స్కోర్స్ మేము చూస్తాము సో గర్ల్స్ నలుగురు 4 చిట్స్ పిక్ చేసుకోండి ఫస్ట్ మీకు మనకి ఏ score ఏ కావాలి? స్కోర్ చూడాలో అడుక్కోండి మీరు చాక్లెట్స్ అని అడుక్కుంటున్నారు వాళ్ళు అడుక్కోవట్లేదు. ఓకే సో 17 చాక్లెట్స్ కి స్కోర్ ఫస్ట్ ఎవరు చూస్తున్నారు 100 17 into 100 సరే నెక్స్ట్ ఏం స్కోర్ కావాలి మీకు నెక్స్ట్ ఫ్లవర్ ఒకటేగా ఒకటే ఫ్లవర్ కి స్కోర్ 50 1 into 50 నెక్స్ట్ ఏంటి ఇప్పుడు 3 బాల్స్ స్కోర్ 30 ఓకే 3 into 30 ఫైనల్ గా మిగిలింది ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి 13 ఫ్రూట్స్ 10 సో ఇప్పుడు మీ ఫైనల్ స్కోర్ ఇప్పుడే చెప్పము గర్ల్స్ స్కోర్ కూడా చూసాక దెన్ విల్ రివీల్ చెప్పేద్దామా చాక్లెట్స్ చూద్దామా చాక్లెట్స్ పిక్ చేయండి ఎవరైనా ఓకే అక్కడ చేయండి ఇక్కడ ఏ ఇంకా చెప్పలేదు మళ్ళీ ఓపెన్ చేయండి చాక్లెట్స్ 19 కాదు మేము అడిగిన సో నెక్స్ట్ ఏంటి ఫ్లవర్ కావాలా ఎస్ ఓకే మంచి 100 నెక్స్ట్ ఫ్రూట్స్ ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయి 12 ఫ్రూట్స్ 50 12 ఇంటూ ఇప్పుడు చెప్పండి 12 50 సార్ ఎంత ఫైనల్ గా మిగిలింది ఏంటి బాల్ 4 బాల్స్ కి స్కోర్ 30 120 ఓకే సో విజయ చెప్పు ట్విస్ట్ల దగ్గర నుంచి ట్విస్టులు పెట్టావు వద్దు అని చెప్పి వినవు సైలెంట్ అవ్వండి అంటే వినరు ఏం ఆడతాం అంటారు లాస్ట్ కి ఫైనల్ స్కోర్ అన్న చెప్పు ఏ మా గర్ల్స్ స్కోర్ చెప్పేసుకుందాం మనము 10-10 అంటే ఫైనల్ స్కోర్ కరెక్ట్ గా చెప్తున్నామా 1010 స్కోర్ తో ఉన్నాం మనము ఓకే ఎంతలో ఉన్నాం 1970 ఫైనలీ విజయ అబ్బా నాకు ఈ రౌండ్ వీళ్ళు ఆడిన దానికి వీళ్ళ ఎనర్జీకి ఇదంతా నాకు చాలా బాగా నచ్చేసింది సో వాళ్ళని కూడా వాళ్ళకి ఎలా అనిపించింది వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం తీసుకుందాం ఓకే ఫస్ట్ చాలా ఎంజాయ్ గా అనిపించింది ఇంకా ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు ఇలాంటి రౌండ్ సో ఐ ఫెల్ వెరీ ఎంజాయ్ యూ ఫెల్ట్ వెరీ హ్యాపీ కమింగ్ వీఆర్ కమింగ్ ఓకే ఈ జిల్జిల్జిగా ప్రోగ్రామ్ ఎలా చూసినందుకు ఇంకా హ్యాపీగా ఉంది అబ్బా ఆకలిస్తుంది నేనైతే లంచ్ చేస్తా సైంటిస్ట్ ఐ ఎంజాయ్డ్ లాట్ దిస్ రౌండ్ అన్లిమిటెడ్ ఫన్ అనిపించింది జిల్జిల్గా ప్రోగ్రామ్ ఎక్స్పెక్ట్ చేసావా మీ గర్ల్స్ మొత్తం నలుగురు నేను మోస్తారని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ కింద పడేసారేమో అనుకున్నా కానీ పడేయలేదు కదా పాపం బాగానే తీసుకొచ్చారు ఓకే Okay, nice. ఫైన్ థ్యాంక్ యూ Scientists, so it's so exciting. We are very happy to play this game. ఓకే నైస్ థ్యాంక్ యూ సైంటిస్ట్ ఐ రౌండ్ నాకు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఫస్ట్ టైం ఇలాంటి కొత్త గేమ్ ఎప్పుడైనా ఆడేవచ్చు పోనీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఆడేవేలా ఎప్పుడు ఆడలే ఇదే ఫస్ట్ టైం. కదా వెరీ నైస్ సూపర్ సైంటిస్ట్ ఐ రౌండ్ చాలా బాగుంది చాలా థ్రిల్లింగ్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం ఈ గేమ్ ఆడడం
సో వి ఎంజాయ్డ్ అలాట్. సై అంటే సై అనే రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, బాగా ఎంజాయ్ కూడా ఇచ్చింది. ఇలాంటి గేమ్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి షోలో నేను పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చాలా మేము ఫుల్ ఎంజాయ్ చేశాం. ఓకే ఫ్యాన్సీ. మా చిట్టి తండ్రి వచ్చాడు, మీ చిట్టి తండ్రి. చిట్టి తండ్రి మీ ఏకైక అజయ్ వచ్చేసాడు. సై అంటే సై రౌండ్ చాలా ఫన్నీగా ఉంది. ఇంకెప్పుడు చూడలేదు ఇలాంటి గేమ్. ఇంకెప్పుడు చూడలేదు, ఇంకెప్పుడు పడుకోను కూడా. పడుకుంటావా మళ్ళీ అలా? రెడీ టు ప్లే. థ్యాంక్స్ ఫర్ జిల్ జిల్ జిగా, థ్యాంక్స్ ఫర్ కమింగ్ దిస్ కాలేజ్. ఓకే లాస్ట్ రౌండ్ ఎలా అనిపించింది సై అంటే సై? చాలా ఎంజాయ్ గా అనిపించింది, చాలా ఫన్నీగా కూడా ఉంది. మా ఫ్రెండ్ చాలా బాగా ఆడాడు, చాలా ఎంజాయ్ ఉంది. ఇంకోటి ఈ రోజు కాలేజ్ లేదు, చాలా హ్యాపీగా ఉంది. లేకుండా ఆడుకున్నాం మనం. అవును. సో విజయ్, ఓకే సో బాను ఫైనల్ గెలుపు మా గర్ల్స్ ది కాదు, మీ బాయ్స్ ది కాదు, మరి ఇంకెవరిది? గెలుపు ఎవరిది? Once again, thank you so much to one and all. And ఈ ఎనర్జీ ఇలాగే క్యారీ అవుతుంది, కానీ ఈ ఎనర్జీని మేము తట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి విజయ ఒకసారి చేపట్టుకుంటే yes బాబా.